యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఘటనపై ప్రియాంక గాంధీ ఆగ్రహం. కేంద్ర మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ మండిపాటు. హుజూరాబాద్ లో పోలీసుల పటిష్ట నిఘా. వాహన తనిఖీల్లో నగదు స్వాధీనం. తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కృష్ణా రివర్ బోర్డు చర్యలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సందర్శించిన కమిటీ సభ్యులు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు. ఏర్పాట్లను పరిశీలించిన జనసేన నేతలు. నల్గొండ జిల్లాలో బతుకమ్మ వేడుకలు. నేరడుగొమ్మలో మహిళలతో కలిసి ఆడిపాడిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ కేరీలో రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్ వాహనం దూసుకు వెళ్లడంతో 4 రైతులు మృతి చెందిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదని, కేంద్ర మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. ఘటనపై ఆమె స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపైకి దూసుకు వెళ్లిన వాహనంకు సంబంధించిన వీడియోను చూపిస్తూ ప్రియాంక గాంధీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మరణాలకు కారణమైన కేంద్ర మంత్రిని ఇప్పటి వరకు తొలగించలేదని, కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు కూడా చేయలేదని అన్నారు. मोदी जी नमस्कार। मैंने सुना है कि आज आजादी का अमृत उत्सव मनाने के लिए आप लखनऊ आ रहे हैं। मैं आपसे पूछना चाहती हूं कि आपने ये वीडियो देखा है? ये वीडियो आपके सरकार के एक मंत्री के बेटे को किसानों को अपनी गाड़ी के नीचे कुचलते हुए दिखाता है। इस वीडियो को देखिए और इस देश को बताइए कि इस मंत्री को बर्खास्त क्यों नहीं किया गया है और इस लड़के को अभी तक गिरफ्तार क्यों नहीं किया गया है। मेरे जैसे विपक्ष के नेताओं को तो आपने हिरासत में बगैर किसी ऑर्डर, बगैर FIR के रखा है। मैं जानना चाहती हूं कि ये आदमी आजाद क्यों है। आज जब आप आजादी के अमृत उत्सव की महफिल में मंच पर बैठे रहेंगे मोदी जी, तो आप याद करिए कि आजादी हमें किसानों ने दिलवाई। आज भी इस देश की सुरक्षा सीमाओं पे किसानों के बेटे करते हैं। किसान महीनों से त्रस्त है, अपनी आवाज उठा रहा है और आप उसको नकार रहे हैं। मैं आपसे आग्रह करती हूं, लखीमपुर आइए ना। जिन्होंने आजादी दिलवाई, जो अन्नदाता है इस देश का, जो आत्मा है इस देश का, उसकी पीड़ा समझिए, सुनिए। इनकी सुरक्षा करना आपका धर्म है। जिस संविधान पर आपने शपथ लिया उसका धर्म है और उसके प्रति आपका कर्तव्य है। जय हिंद, जय किसान। తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. నవంబర్ 5తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు హుజూరాబాద్కు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నియోజకవర్గం అంతటా పటిష్ట నిఘా పెట్టారు. ఈ క్రమంలో హుజూరాబాద్ వరంగల్ రోడ్డులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. 3,30,000 రూపాయలను సీజ్ చేశారు.
टास्क फोर्स నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టును కృష్ణా రివర్ బోర్డ్ కమిటీ సభ్యులు సందర్శించారు. ఆంధ్ర తెలంగాణ జల వివాదం నేపథ్యంలో నీటి పంపకాలపై కృష్ణా రివర్ బోర్డ్ కమిటీ సభ్యులు ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. వీరి వెంట జిల్లా అధికారులు కూడా ఉన్నారు. విజయవాడ ఇంద్రకిలాద్రిలో దసరా ఉత్సవ ఏర్పాట్లను జనసేన పార్టీ నేతలు పరిశీలించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి చేసే అవినీతి కార్యక్రమాల వల్లే దసరాలో ప్రతి ఏడాది దుర్గగుడిపై అపశృతులు జరుగుతున్నాయని అన్నారు. దసరా ఉత్సవాలకి ఒక రోజు ముందు అంతరాలయంలో కరెంటు షాక్ తగిలి ఎలక్ట్రీషియన్ మృతి చెందడం బాధాకరమని అన్నారు. కలెక్టర్ నివాస్, పోలీస్ కమిషనర్ బత్తిని శ్రీనివాస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సమన్వయంతో సమర్థవంతంగా దసరా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. పట్టా వేస్తే పట్టా వచ్చి తెలుసు అందులో వెళ్ళడానికి లేదా అది వచ్చి తెలుసు పట్టా వాళ్ళు వచ్చి కదా అమావాస్య స్లో ఉంటుంది ఇయ్యా అంతేనా కరెక్ట్గా అమ్మవారి ఆలయానికి దసరా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటువంటి విద్యుత్ అలంకరణ కూడా ఈ రోజుకి పూర్తి కాకపోవడం ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుంది. కాబట్టి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, విఎంసీ కమిషనర్ గారు ఈ ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా కోరుకుంటున్నారు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలంలో ఎమ్మెల్యే రవీందర్ కుమార్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. యావత్ ప్రపంచంలోనే ఏ జాతికి లేని గొప్ప మానవీయమైన పద్ధతిలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతిగా ఆయన తెలంగాణ సంస్కృతిని అభివర్ణించారు. బతుకమ్మ పండుగలో ఉపయోగించే తంగేడు పువ్వును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అధికారిక పుష్పంగా గుర్తింపు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. 9 రోజులు ఆటపాటలతో జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. రాజేంద్ర నగర్ సర్కిల్, మైలర్దేవ్పల్లి డివిజన్, పద్మశాలీపురం కాలనీలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దసరా పండుగకు మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
పక్కండి ఆడున్నాడు. బన్సీలాల్పేట్ డివిజన్ బోయాగూడలోని ఐడీహెచ్ కాలనీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు వెంకటేశం రాజు ఆధ్వర్యంలో తలసాని చిత్రపటానికి డివిజన్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి మహేందర్ కుమార్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు గజ్జుల శ్రీనివాస్, యూత్ వింగ్ అధ్యక్షులు వెంకట్ ముదిరాజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి సనత్ నగర్ శాసనసభ్యులు, మరి ఎల్లవేళలో ఆయన నిత్యము ప్రజలతో ఉంటూ వాళ్ళ నిత్యావసరాలు అన్నీ ఆయన చూస్తూ మరి సనత్ నగర్కి ఎన్నో ఎల్లవేళలో సేవలు అందించినటువంటి మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఐడిహెచ్ కాలనీలో అంగరంగ వైభవంగా మరి శ్రీనివాస్ యాదవ్ గారికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ ద్వారా ఆయనకు అభినందనలు తెలుపుతూ మా ఐడిహెచ్ కాలనీ వాళ్ళకు ఆయన ఎల్లవేళల్లో అండదండలు ఉండి మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండి మరి ఆయన కూడా ఎల్లప్పుడూ కూడా ప్రజలతో నిత్యం ఉంటూ మరి ప్రజలకు సేవలు అందించాలని మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు బన్సాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశన్ రాజు. శ్రీనివాస్ యాదవ్ హ్యాపీ బర్త్డే. శ్రీనివాస్ యాదవ్ బర్త్డే హ్యాపీ బర్త్డే. రాష్ట్ర పాడి పశువు మత్స్య సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 56వ జన్మదినాన్ని పురస్కరించుకుని బన్సీలాల్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరుపుల మనీష్ కుమార్ ఆధ్వర్యంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు ముఖ్య అతిథిగా విచ్చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయి కిరణ్ యాదవ్ కేక్ కట్ చేసి పిల్లలకు అందించారు. నిర్వాహకులను అభినందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కెఎం కృష్ణ, నర్సింగ్, అరుణ్ గౌడ్, దయా తదితరులు పాల్గొన్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సివిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆమని నేతృత్వంలో సిల్వర్ స్వరాల 13వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, శృతిలయ ఆర్ట్స్ చైర్మన్ బొక్క భీమ్రెడ్డి, తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ మధుసూదనాచారి, స్టేట్ బ్యూరో చీఫ్ కీలైన్ టీం పవన్ కుమార్, డాక్టర్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమని బృందం పాడిన పాటలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ సుస్వరాలు తెలుగు అండ్ హిందీ సూపర్ హిట్స్ మ్యూజికల్ నైట్ సభ ప్రారంభోత్సవ శుభవేళ జ్యోతి ప్రకాశం చేస్తున్న మహనీయులందరికీ కూడా వందనాలు అందిస్తూ ఆ ఏడలోచి నలువరాని గంబరవేణి గానమోహిని నన్ను కరుణించు కళ్యాణి ఆమెని గారిని సత్కరించడం అంటే సమర్థికంగా సేవను గౌరవించడమే. థ్యాంక్ యూ సార్. ఆమని గారిని అభినందిస్తూ ఇంకా ఎటువంటి ఎన్ని కార్యక్రమాలు పెట్టినా మా వంతు సహాయం ఉంటుంది, మా తెలంగాణ టూరిజం నుంచి కూడా మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇంత గొప్ప కార్యక్రమానికి కోవిడ్ టైంలో ఇంకా కళ అనేది ఒక అద్భుతం. మన అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు మన తెలుగు పాటలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఎందుకంటే మన తెలుగు అనేది మన ఇండియాలో పుట్టినందుకు చాలా అదృష్టవంతులు. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి నీరు, ఆహారం పవిత్రంగా చాలా బాగా దొరుకుతుంది. ఇదే పక్క రాష్ట్రాలలో నీరు లేక, ఆహారం లేక మహారాష్ట్ర కానీ, యూపీ కానీ, ఉత్తరాఖండ్, కేదార్నాథ్, బద్రీనాథ్ కానీ ఆహారం అంటేనే వాళ్ళు మన మీద కృషిగా తినలేదు. మనం చేస్తున్న పుణ్యం ఏంటంటే మనము నిత్యము ఏ పండుగలు వచ్చినా, రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, దసరా వచ్చినా ప్రతి కుటుంబంలో నిత్యము పూజలు పునస్కారాలు జరుగుతాయి మన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో. మనం చేసే పుణ్యాన్ని బట్టి మన పిల్లలకు మన ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు ఈ డైస్ పైన ఎందుకు మాట్లాడుతున్నా అంటే రమణాచారి గారు వెళ్తా నాకు రమణాచారి గారు 20 years బ్యాక్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఎంపీపీ నూతి రమేష్ రాజ్, సీఎం కేసీఆర్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని ఎంపీపీ కొనియాడారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు బతుకమ్మ చీర కానుకగా ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమాబాల నరసింహ, సర్పంచ్ బోల్ల లలిత శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ కోనాపూరి కవిత తదితరులు పాల్గొన్నారు. మేడం ఇంకొంచెం చీటీలా కానీ పూలల్లో కానీ ఇంకా కొంచెం బెటర్ ఉంటే ఇచ్చిన పేరులా ఉంది కట్టుకోవట్లేదు కానీ అందరూ తీసుకుంటున్నారు. అదని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం అది. నా దగ్గర ఒక మహిళ ద్వారా తీసుకున్న నిర్ణయం. అలాగే ఈసారి ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉంటుందేమో, మన కొన్ని ఊరి సమస్యలు అడుగుదాం అనుకున్నాం. ఇప్పుడు రైతులు మళ్ళీ వచ్చే సద్దల బతుకమ్మ మరియు దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చీరల పంపిణీ కార్యక్రమం అనేది మనకు గత 4-5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయం. గొప్ప పండుగ మనకు బతుకమ్మ. ప్రకృతిని ఆస్వాదించి చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి కార్యక్రమం బతుకమ్మ పండుగ అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగేది కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం తెలంగాణ అంటే మనకు నైజాం ప్రభుత్వం మనకు స్వతంత్రం రాకముందు కూడా బతుకమ్మ ఆట అనేది మనకు ఉండే చరిత్రలు కూడా చెప్తుంది.
తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లు మహిళల్ని రకరకాలుగా బతుకమ్మలాడిపించారని చెప్పేసి కొన్ని చరిత్రలు కూడా చెప్తున్నాయి. నిర్లక్ష్యం వల్ల కొంత చరిత్రకు కొంచెం తగ్గిపోయింది. అయినా గ్రామాలలో ఉన్నటువంటి మహిళలు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా సరే బతుకమ్మ విశిష్టతను మర్చిపోకుండా ఏ ప్రభుత్వాలు గుర్తించినా గుర్తించకపోయినా మనకు గతంలో సెలవులు ఉన్నా లేకపోయినా పెత్తరామాసకు మనం బతుకమ్మ ఆడేది. సద్దల బతుకమ్మకు ప్రతి ఆడపడుచు పెత్తరామాసకు రాకపోయినా సద్దల బతుకమ్మకు మనం అందరినీ ఆడపడుచులను పిలుచుకొని కంపల్సరిగా ఇప్పుడు కూడా అప్పుడు కూడా అదే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇది అంటే మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి కార్యక్రమం. మనకు ఈ కాలంలో వర్షాలు మంచిగా సమృద్ధిగా పంటలు జరిగి అన్ని రకాల పూలు పండ్లు కాస్తున్న టైంలో మనం అన్ని పూలను తీసుకొచ్చి గౌరమ్మలను చేసి ప్రకృతిని అంటే మనకు ఆహారాన్ని ఇచ్చేటువంటి చెట్లని మనం పూజగా అంటే ఒక దేవునిగా కొలిసినటువంటి ప్రభుత్వం వచ్చి సరే తన చేదోడు వాదోడుగా కార్యక్రమాలని ప్రజలకు అందిస్తూ ఈ చీరల పంపిణీ కార్యక్రమం అనేది కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా దసరా ముందు గాని సంక్రాంతి ముందు గాని మన జనతా వస్త్రాలని ఓ చీరే ఓ ధోతి కంట్రోల్ చీరే అనేది అప్పుడప్పుడు. విశాఖలో మత్స్యకారులు ఏఐటియుసి నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నగరంలోని జగదాంబ జంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి తమను వేటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేయాలంటూ నినాదాలు చేశారు. మత్స్యకారుల జాతీయ నాయకులు జేవి సత్యనారాయణ మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతంలో అన్ని చోట్ల వేటకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. అయితే కొంతమంది రింగు వలల ద్వారా వేట సాగిస్తున్నారని ఆరోపించారు. అలాగే తీర ప్రాంతంలో 16 గ్రామాల ప్రజలు సముద్రంలో వేటకు వెళ్లి జీవనం సాగిస్తున్నారని 10 నెలలుగా వేటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. హైకోర్టు అనుమతులు ఇచ్చినా పోలీసులు తమని అడ్డుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విశాఖ మత్స్యకారులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అనుమతినివ్వండి, ఉరితాలైనా ఇవ్వండి, వేటకైనా అనుమతినివ్వండి, వేటకైనా అనుమతినివ్వండి, ఉరితాలైనా ఇవ్వండి, ఉరితాలైనా ఇవ్వండి. సముద్రంలో రింగవల బోట్లకు వేటకు అనుమతినివ్వాలి, సముద్రంలో రింగవల బోట్ల వేటకు అనుమతినివ్వాలి, రింగవల వేటకు అనుమతినిచ్చి మత్స్యకారులు ఆదుకోవాలి, వేటకు అనుమతించే పేద మత్స్యకారులు ఆదుకోవాలి, మంది పేద మత్స్యకారులు ఆదుకోవాలి, ఆదుకోవాలి. ఆకలితో ఉన్న మత్స్యకారులు ఆదుకోవాలి. రాలేదు కలవడంతో వేటాడుతున్నారు. మన దగ్గరికి వచ్చేటప్పటికే ఇటు విశాఖపట్నం రూరల్ మండలం సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ 14 మత్స్యకార గ్రామాలకు సంబంధించే సముద్రంలోకి వెళ్లి వేటాడే హక్కు యంత్రాంగం కల్పిస్తా ఉంది. మరి దీన్నే ఇప్పుడు మనందరినీ ఎంత శాంతియుతంగా అయితే మన ప్రదర్శన నిర్వహించి ఈరోజు జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా మన డిమాండ్ తెలియజేస్తాము. అదే పద్ధతిలో జిల్లా వేట ఆడడం అన్నది మత్స్యకారులకి పుట్టుకతో వచ్చింది. అది వాళ్ళకు ఉన్నటువంటి సహజమైన హక్కు. ఆ హక్కుని నిరాకరించేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఎంబీపీ కాలనీ దగ్గర ఉన్న వాసవానిపాలెం దగ్గర నుంచి అటువైపు భీమిలి నాగమయ్యపాలెం దాకా చిన్నాగమయ్యపాలెం దాకా ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లోని అందరూ కూడా సాంప్రదాయంగా తెప్పల మీద వేటలాడుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళే మరబోట్లు లేవు, పెద్ద బోట్లు ఏం లేవు. సాంప్రదాయంగా వీళ్ళే పెట్టుబడి పెట్టి బోట్లు తయారు చేసుకొని వాళ్ళ కొనుక్కొని వేటాడి కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. ఇటువంటి వీరిని మీరు పలానా వాళ్ళతో రింగు వాళ్ళతో వేటాడుతున్నారు, ఈ రింగు వాళ్ళతో మీరు వేటాడడానికి వీలు లేదని ఈ సంవత్సరం జనవరి నుంచి మత్స్యకారులు ఎవరిని రింగు వాళ్ళతో వేటాడడానికి సముద్రంలోకి అనుమతించలే. వెళ్ళినటువంటి 4-5 పడవల మీద ఉన్నటువంటి వలల్ని మెరైన్ పోలీసులు ఎత్తుకొని పోయి వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వలలు ఎందుకు పనికిరావు.
ఒక విధంగా వేట హక్కు కోల్పోయారు. వాళ్ళు శ్రమతో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా మాకు ఉపాధి లేదు, మాకు ఉపాధి చూపించండి. సహజమైన హక్కు మత్స్యకారులకి ఏ రాజులు ప్రభుత్వాలు ఎవరు ఇచ్చినవి కాదాలు పుట్టుకతో వచ్చినటువంటి సహజమైన హక్కు నీటి మీద చేపలను వేటాడుకునేటటువంటి ఆ హక్కుని నిరాకరించేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇది సరైనది కాదు, మాకు వెంటనే ఉపాధి కల్పించాలని చెప్పని డిమాండ్తో ఈరోజు ఈ ప్రదర్శన చేసా. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం. ఆయన తక్షణమే ప్రతిస్పందిస్తే సరే లేని పక్షంలో మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని తెలియజేస్తాం. చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డివిజన్లో మొక్కలు నాటడం, అనాథ పిల్లలకు పుస్తకాల పంపిణీ, రక్తదాన శిబిరం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనాథ పిల్లలతో పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. మంత్రి తలసాని మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, ఆరోగ్యాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Long live, long live. Long live, long live, long live. Talasaani Srinivas నాయకత్వం, తలసాని శ్రీనివాస్ నాయకత్వం. జై తెలంగాణ. ప్రతి సంవత్సరం కూడా ఎంతో గొప్పగా మన మాజీ కార్పొరేటర్ చైతన్యపురిలో విఠల్ రెడ్డి గారు ఎంతో ఘనంగా శ్రీనివాస్ యాదవ్ అన్న పుట్టినరోజుని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో 101 కొబ్బరికాయలు అమ్మవారికి కొట్టి సమర్పించి వారి ఆయుష్ ఆరోగ్యాలు కలగాలని అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారు వారికి మంచి శక్తి సంపదలు ఇవ్వాలని, జీవనం ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే వారి పుట్టిన సందర్భంగా ఇవాళ ఒక 100 మొక్కలని హరితహార కార్యక్రమం భాగంగా మొక్కలను నాటడం జరిగింది. అలాగే అనాథ శరణాలైన పిల్లలకు అందరికీ కూడా వాళ్ళ మధ్యలో ఉండి సీనన్న పుట్టినరోజుని వాళ్ళ మధ్యలో జరుపుకొని వాళ్ళ చేత కేక్ కట్ చేయించి వాళ్ళకందరికీ నోట్ పుస్తకాలు కూడా పంచుకోవడం జరిగింది. అలాగే అనాథ పిల్లలకు సంబంధించి ఆ హాస్టల్ సంబంధించి వాళ్ళు కంప్యూటర్ అది కోరుకోవడం జరిగింది. వాళ్ళకు ఒక మంచి ల్యాప్టాప్, ఒక ప్రింటరు అవన్నీ కూడా వాళ్ళకు సమకూరుస్తా అని చెప్పి అన్న పుట్టిన సందర్భంగా సమకూరుస్తాని విఠల్ రెడ్డి గారు వారికి హామీ ఇవ్వడం జరిగింది. సీనన్న నిజంగా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో గొప్ప నాయకుడు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న వెంకటేశ్వర యాదవ్ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్గా, మొండా మార్కెట్ కమిటీ చైర్మన్గా సేవలు అందించారు. దాని తర్వాత 21 సంవత్సరంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా 3 సార్లు మంత్రిగా, క్యాబినెట్లో మంత్రిగా ఉండడమే కాకుండా ముఖ్యంగా సీనన్న గొప్పతనం ఏంటంటే ఈ ట్విన్ సిటీ సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, ఇటు ఓల్డ్ సిటీ సంబంధించి కానీ, ఇటు రంగారెడ్డి జిల్లా సంబంధించి కానీ నిజంగా కూడా చాలా కష్టపడి చాలా ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి చాలా కష్టపడుతుంటారు ఆయన. ఈ కార్యకర్తలందరూ కూడా సీనన్న పుట్టిన సందర్భంగా రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శృతిలయ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి చదువుకోవాలని, పేదరికాన్ని జయించాలని విద్యార్థులను సూచించారు. ఈ కార్యక్రమంలో శృతిలయ కల్చరల్ అకాడమీ చైర్మన్ దాసు, హెచ్ఎం పద్మ, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఘటనపై ప్రియాంక గాంధీ ఆగ్రహం. కేంద్ర మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ మండిపాటు.
హైదరాబాద్ లో పోలీసుల పటిష్ట నిఘా, వాహన తనిఖీల్లో నగదు స్వాధీనం. తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కృష్ణా రివర్ బోర్డు చర్యలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సందర్శించిన కమిటీ సభ్యులు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు, ఏర్పాట్లను పరిశీలించిన జనసేన నేతలు. నల్గొండ జిల్లాలో బతుకమ్మ వేడుకలు, నేరేడు గొమ్మలో మహిళలతో కలిసి ఆడిపాడిన ఎమ్మెల్యే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.